అరే మాకు మంచి కంటెంట్ ఇవ్వండి, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఇవ్వండి, పర్ఫెక్ట్ అథెంటిక్ స్టోరీ ఇవ్వండి, ఓకేనా. మాకు రన్ టైంతో ప్రాబ్లమే లేదు అని పాకిస్తానీయులే ఈ సినిమా అద్భుతంగా చూస్తున్నారు. పాకిస్తాన్ కూడా బ్రహ్మాండంగా చూస్తున్నాం. పాకిస్తాన్లో కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది కూడా బోర్ లేదు. 4 గంటలు ఎలా కూర్చోవాలి అని వెళ్ళాను, ఒక్క సెకండ్ కూడా ఐ కాంటాక్ట్ బయట తిప్పుకోలేదు. ఆ రేంజ్కి తీసి హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళగల స్టామినా ఉన్న మన జక్కన్న తీసే సినిమాలో కూడా సాంగ్స్ మస్టర్ షూట్గా ఉంటాయి. ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సెకండ్లో ఫేస్ అలా టర్న్ అవుతుందేమో కానీ దురంధర్ సినిమా చూస్తున్నంత వరకు, దురంధర్ 2 ఎస్పెషల్ చూసినంత వరకు ప్రతి ఫ్రేమ్ ఐ కాంటాక్ట్ కూడా పక్కపోలేదండి. ఇంత మ్యాసివ్ హిట్ బాలీవుడ్ నుంచి, అది రణ్వీర్ సింగ్ రావడం అనేది అక్కడున్న హీరోస్ నచ్చలేదా? ఆడియన్స్ కానీ అండ్ టాలీవుడ్ హీరో సపోర్ట్ చేస్తారని వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. ఇంకా చెప్పాలంటే నథింగ్, సైలెన్స్ అంతే. ఫైనలీ దురంధర్ 2 చూశాను. ఇన్ని డేస్ పట్టింది దురంధర్ 2 చూడడానికి. ఎందుకంటే నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. తిరుపతిలో దురంధర్ 2 మెయిన్ థియేటర్లో వేసింది ఒక థియేటర్, జయశ్యామ్. సో ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే 4 hours డ్యూరేషన్ కదా, నా స్కెడ్యూల్కి అక్కడున్న టైంకి సెట్ అవ్వాల. వెళ్ళాలనుకున్నప్పుడు అంతా టికెట్స్ లేవు. వెయిట్ చేసి నిన్ననే సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే దాని గురించి ఏం చెప్పాలంటే ఒక్కటే స్టేట్మెంట్ ఇవ్వగలను, అబ్సల్యూట్ పర్ఫెక్ట్ సినిమా అంటే ఇది. ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఏ మాస్టర్ పీస్. ఇంకా చెప్పాలంటే నథింగ్, సైలెన్స్ అంతే. ఏం యాక్ట్ చేశారంటే ప్రతి యాక్టర్ అనుకుంటున్నా హీరోనే అంత ఇన్వాల్వ్ చేస్తున్నాడా అని అనుకుంటుంటే హీరోనేనా, ప్రతి యాక్టర్ అద్భుతంగా, అసలు ఎంత పర్ఫెక్ట్ యాక్టర్స్ పడ్డారంటే దురంధర్ 2లో ప్రతి ఒక్కరు అబ్సల్యూట్గా. అంటే చూస్తుంటే అరే వీళ్ళు రియల్గానే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంత రియలిస్టిక్గా చూపించారే అని ఫీల్ వచ్చింది. యాక్టర్స్ అంతా పాకిస్తానీ లాగానే ఉన్నారు. లొకేషన్స్ అయితే 1% కూడా ఇది ఒక షూటింగ్ అనో, ఇది ఒక ఇండియాలో తీశారనో, ఇంకో కంట్రీ కాదు, ఇట్స్ ఎ రియల్ స్టోరీ అనిపిస్తుంది. అంటే మనం 4 hours సినిమాతో మనం ట్రావెల్ అవ్వమండి, ఒక రియల్ స్టోరీతో ట్రావెల్ అవుతాం. ఓకే, అంటే డైరెక్టర్ ఎంత విజనరీగా రాసుకుంటే స్టోరీని, ఎంత ప్రీ ప్లాన్, ఎంత ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఫ్రేమ్ పిన్ టు పిన్ అబ్సల్యూట్లీ ఎంగేజ్ చేస్తాను. 4 గంటల సినిమా ఎలా రా బాబు థియేటర్లో కూర్చునేది అని నేను భయపడుతూనే ఉన్నాను యాక్చువల్ అయితే. బట్ వెళ్ళిన తర్వాత 4 గంటలు ఎలా అయిపోయిందిరా అని ఆలోచించుకుంటూ బయట వచ్చాను అనమాట. ప్రతి ఫ్రేమ్ చాలా ఎంగేజింగ్గా ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అసలు మాటలు లేవు, ఏం లేదు. ఎవరు అడిగినా సైలెన్స్ అంతే. యాక్చువల్లీ ఈ సైలెన్స్ అనే వర్డ్ దగ్గర నేను మీకు పాయింట్ చెప్పాల్సింది ఏమంటే, దురంధర్ 2కి టాలీవుడ్ సైడ్ నుంచి ప్రతి హీరో సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ అల్లు అర్జున్తో మొదలైంది, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఇప్పుడు రీసెంట్గా రామ్ చరణ్ కానీ, తర్వాత ప్రభాస్ కానీ, ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు సపోర్ట్గా, మంచిగా బాగుంది, సూపర్, ఆదిత్యదారిని ఎంకరేజ్ చేస్తున్నారు, రణ్వీర్ సింగ్ని. బట్ బాలీవుడ్ నుంచి అండ్ నార్త్ నుంచి ఏ హీరోను పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టు కనబడడం లేదు. మేబీ వాళ్ళకి నచ్చలేదా రణ్వీర్ సింగ్ హిట్ కొట్టడం కానీ, లేదా ఆఫ్టర్ లాంగ్ బై ఇంత మ్యాసివ్ హిట్ బాలీవుడ్ నుంచి, అది రణ్వీర్ సింగ్ రావడం అనేది అక్కడున్న హీరోస్ నచ్చలేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. కానీ ట్రూ ఎఫర్ట్కి, రియల్ ఎఫర్ట్కి, నిజాయితీగా మన తెలుగు ఆడియన్స్ కానీ అండ్ టాలీవుడ్ హీరో సపోర్ట్ చేస్తారని వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. సో కమింగ్ టు ద పాయింట్, సినిమా ఎలా ఉందంటే అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. 4 గంటలు మా తమ్ముడు చెప్పాడు పోదాం అని. సరే పోతే అంటే ఇంకో పాయింట్ ఏమంటే, నేను ఇంతవరకు ఏ హిందీ పిక్చర్ని స్ట్రైట్గా, ఏ హిందీ పిక్చర్ ఎస్పెషలీ రణ్వీర్ సింగ్ సంబంధించిన ఏ పిక్చర్ని నేను చూడలేదు. ఏ పిక్చర్ని ఓటీటీలోనూ చూడలేదు, బయట ఎక్కడ చూడలేదు, టీవీలో చూడలేదు, అండ్ థియేటర్లో అస్సలు చూడలేదు. అంటే రణ్వీర్ సింగ్ తెలుసు, ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టర్ ఫ్రమ్ బాలీవుడ్ అని తప్ప ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ రణ్వీర్ సింగ్. బట్ దురంధర్ చూశాక ఎవరు ఈ రణ్వీర్ సింగ్ అనిపించింది. దురంధర్ 2 చూశాక అంటే వీడేరా రణ్వీర్ సింగ్, వీడేరా మన హీరో అనే ఫీల్ అయితే వచ్చింది. ఎలాగైతే కేజీఎఫ్ సినిమా చూశాక యష్, అంతకుముందు కేజీఎఫ్ ఎవరు నాకు తెలీదు, కేజీఎఫ్ చూశాక మన టాలీవుడ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఎలాగైతే యష్ను ఓన్ చేసుకున్నామో, వెయిటింగ్ ఫర్ టాక్సిక్ అంటున్నాము ఈగలి, అది ఇండైరెక్ట్ చూడండి, కేజీఎఫ్తో ఓన్ చేసుకునే ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే, టాక్సిక్ టాలీవుడ్లో 120 crore ప్లస్కి దిల్ రాజు కొంటాడా ఆ ఇంపాక్ట్ లేకపోతే. అలాగే రణ్వీర్ సింగ్ కూడా దురంధర్ అనేది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. టాలీవుడ్లో సౌత్లో పాగా వేయడానికి, సౌత్లో ఫోకస్ చేయడానికి, అసలు ఫోకస్ చేయాలండి. ఎందుకంటే అతను
ఆ 4 hours ఎంత ఎంగేజ్ చేశాడంటే అతను కనిపించే ప్రతి ఫ్రేమ్ వెరీ మచ్ ఇంటెన్స్ గా కనిపిస్తుంది. సో రణ్వీర్ సింగ్ కూడా దురంధర్ 2 మ్యాసివ్ హిట్ అయిపోతుంది టాలీవుడ్ లో కూడా. ఇది ఒక అద్భుతమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేయడానికి రణ్వీర్ సింగ్ కూడా టాలీవుడ్ లోను, రణ్వీర్ సింగ్ సౌత్ లోను ఫోకస్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. సో అబ్సల్యూట్లీ ఆదిత్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అండ్ రణ్వీర్ సింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎవ్రీథింగ్ అండి, ప్రతి ఫ్రేమ్ టాప్ నాచ్ ఉంది. విలన్స్ అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, కొన్ని ట్విస్ట్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అదైతే ఏంటి, కొన్ని చోట్ల అయితే మన దేశభక్తి గురించి కనిపించే సీన్స్ కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అది ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ లేవు, అన్వాంటెడ్ ఎక్స్ప్లెనేషన్ లేదు, చాలా బ్రీఫింగ్ క్లియర్ ఉంది. అసలు 1% కూడా బోర్ లేదు. 4 గంటలు ఎలా కూర్చోవాలి అని వెళ్ళాను, ఒక్క సెకండ్ కూడా ఐ కాంటాక్ట్ బయట తిప్పుకోలేదు, ఒక ఫోన్ కూడా చూడలేదు అనమాట. ఎవరు కానీ ఫోన్ చూడలేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు. చిన్నపిల్లలు అంటే యూత్, టీనేజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు. సో మా గుడ్లకి ఏంటంటే మేము సింగిల్ స్క్రీన్స్ లో చూస్తున్నాం, మంచి మ్యూజిక్ పడుతుంది, మంచి ఆడియన్స్ ఒక వైబ్ కూడా కనిపిస్తుంది. మల్టీప్లెక్స్ తో మాకు లేదు. సో బై గాడ్ గ్రేస్ సినిమా చూసాను. సినిమా అయితే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, టాప్ నాచ్ ఉంది. అండ్ ఇలాగే మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. ఇట్ ఈస్ నాట్ ఏ హిందీ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ఏ నార్త్ ఫిలిం అని చెప్పుకోవడం కాదు, ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఫిలిం. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచి ఇండియన్ ఫిలిం పడింది. ఇండియన్ యొక్క గ్రేట్నెస్, ఇండియన్ యొక్క స్టామినా చూపించేది పడింది. పాకిస్తాన్ యొక్క ఆ యొక్క టెర్రరిజం కానీ, పాకిస్తాన్ యొక్క క్రూయాలిటీని కానీ, పాకిస్తాన్ యొక్క ఆ చేసే బ్యాడ్ యాక్టివిటీని ఎక్స్పోజ్ చేయడం. ఈవెన్ పాకిస్తానీయులే ఈ సినిమా అద్భుతంగా చూస్తున్నారు, పాకిస్తాన్ కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు, పాకిస్తాన్లో కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది కూడా. వాళ్ళు అక్కడ ఈ సినిమాని దాన్ని షట్ డౌన్ చేసినా, రిలీజ్ చేయకపోయినా ఓటీటీలో చూసేస్తున్నారు, డౌన్లోడ్ చేసి చూసేస్తున్నారు, పైరసీతో చూసేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళే చూస్తున్నారు. ఇండైరెక్ట్ దురంధర్ కూడా పాకిస్తాన్లో పెద్ద హిట్ అయింది. సో అంటే మీనింగ్ ఏంటి, సినిమాలో కూడా ఒక స్టేట్మెంట్ ఉంది, మా యుద్ధం అనేది, మా ప్రయత్నం అనేది, మా వార్ అనేది టెర్రరిస్టుల పైన కానీ, ఎవరైతే బ్యాడ్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ పైన కానీ, పాకిస్తానీ పీపుల్ పైన కాదు, పాకిస్తాన్ ప్రజల పైన కాదు అని. అఫ్ కోర్స్ మాకు పాకిస్తాన్ పైన ఏముంది, మనందరికి ఎవరికి ఉంది పాకిస్తాన్ పైన కోపాలు, పగలు, ప్రతీకారాలు. అక్కడ కొంతమంది పర్సన్స్ చేసే యాక్టివిటీస్, ఇండియా పైన చేస్తున్న టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్న పర్సన్స్ వల్లనే కదా మనకు వాళ్ళ మీద నెగిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ద పాయింట్. దురంధర్ అయితే అబ్సల్యూట్. ఈవెన్ నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలనుకున్నాను. రాజమౌళి, మన ఎవర్ గ్రీన్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మనం టాలీవుడ్ని ఆ రేంజ్కి తీసి బాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్ళగల స్టామినా ఉన్న మన జక్కన్న తీసే సినిమాలో కూడా సాంగ్స్ మస్టర్ షూట్గా ఉంటాయి. సో ఒక 80 ఎలివేషన్ సాంగ్ సంవాట్ పడతాయి. బట్ అతను నేను ఎక్కడ తక్కువ చేయాలని కాదు, పడతాయి. కానీ ఏదో ఒక మూమెంట్లో, ఏదో ఒక సెకండ్లో ఫేస్ అలా టర్న్ అవుతుందేమో. కానీ దురంధర్ సినిమా చూస్తున్నంత వరకు, దురంధర్ 2 ఎస్పెషల్ చూసినంత వరకు ప్రతి ఫ్రేమ్ ఐ కాంటాక్ట్ కూడా పక్కపోలేదండి. సో హ్యాట్స్ ఆఫ్ టు రణ్వీర్ సింగ్ అండ్ ఆదిత్య దర్. సో ఎవరు ప్రొడక్షన్ చేయకపోతే తనే ఓన్ ప్రొడక్షన్తో ఓకేనా తీసి అద్భుతమైన మ్యాసివ్ హిట్ ఇచ్చారు. ఇది ఒక సింబాలిక్ అనమాట, ఇది ఒక సిమ్టమ్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్. అంటే రన్ టైం యానిమల్ సినిమా ఉంది, యానిమల్ సినిమా 3 hours 3 hours 20 minutes పడుతుంది, అదే ఎక్కువ అనుకున్నాం. ఆ తర్వాత పుష్ప కూడా సేమ్ అరౌండ్ ఆ టైం 3 hours ప్లస్ వచ్చింది. మరి దురంధర్ 3 hours 33 hours 40 minutes అయితే దురంధర్ 3 hours 49 minutes అట్లా పడి అరౌండ్ 4 hours అని బ్రేక్ అంతా కలిపి పడితే అసలు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే, ఏం చెప్పబోతుందంటే, ఏం చెప్తున్నారంటే ఆడియన్స్, అరే మాకు మంచి కంటెంట్ ఇవ్వండి, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఇవ్వండి, పర్ఫెక్ట్ అథెంటిక్ స్టోరీ ఇవ్వండి, ఓకేనా, మాకు రన్ టైంతో ప్రాబ్లమే లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఆడియన్స్. సో డైరెక్టర్స్ అయినా హీరోస్ అయినా గుర్తుపెట్టుకొని ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఆ రియల్ ఇంటెన్స్ ఎమోషన్, అథెంటిక్, ఓకే, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేని కోరుకుంటున్నారు. సో ఎమోషన్, వెరీ ఎమోషన్ అంత కనెక్ట్ అయిందండి. సో ఈవెన్ కొన్ని సీన్స్లో అయితే రణ్వీర్ సింగ్ హాలీవుడ్ రేంజ్ కాదు, అది ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్స్ విషయంలో ఆస్కార్. క్రూయాలిటీయా సినిమాకి వెళ్ళిపో, వైలెన్సా సినిమాకి వెళ్ళిపో, గుడ్ ఎమోషనా సినిమాకి వెళ్ళిపో, మంచి ఎంగేజింగ్ రోల్ పడాలా సినిమాకి వెళ్ళిపో, గుడ్ వైబ్ మ్యూజిక్ వైబ్ కావాలా సినిమాకి వెళ్ళిపో, అసలు నీకు దేశభక్తి ఉందా సినిమాకి వెళ్ళిపో, అసలు నీకు సినిమాని లవ్ చేస్తావా నువ్వు ఫస్ట్ సినిమాకి వెళ్ళిపో. ఈ సినిమాని నాట్ ఓన్లీ నార్త్ కంటే కూడా సౌత్లోనే ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఏర్పడుతుంది దురంధర్ 2కి.
సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే దురంధర్ మన 1300 crore ప్లస్ కలెక్ట్ చేసింది, మరి దురంధర్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది? 1000 crores, 1500 crores, 2000 crores, లేదా 2500 crores? ఇదే ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాం. అందరూ ఈగలు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.